ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని గుడ్నెస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత ఇంకా లైక్ చేయకుండా వేరేలా కనుక వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఎప్పటి నుంచే ఆగిపోయి ఉన్నటువంటి రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని రెవెన్యూ గృహ నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. విషయాన్ని మంత్రి ట్విట్టర్ ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి ప్రకటించారు. అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని పేర్కొన్నారు. స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా 6 గ్యారెంటీ అమలుకు చేసి తీరుతామని ఈ మేరకు ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి ట్వీట్ అయితే చేశారు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికలు అయితే అయిపోయాయి. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ముగిశాయి. ఈ తరుణంలో మరోసారి తెర మీదకి ఈ రకంగా ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పెన్షన్లకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ట్విట్టర్లో పోస్ట్ చేయడం రాష్ట్రంలో సంచలనం. ఇక ఊహించని గుడ్నెస్. వీటన్నిటి కూడా త్వరలో ఎన్నికల కోడ్ అంటే జూన్ 4 తర్వాత ప్రభుత్వం కోడ్ మూసిన తర్వాత అప్పుడైతే ఇవ్వడానికి అవకాశం కూడా ఉంది. ఈ మధ్య జూలైలో మనకు బీసీకి సంబంధించి కులగణన అయితే జరగబోతుందట. మొత్తానికి సంచలన నిర్ణయం అయితే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నట్లు, దాంతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రకంగా చెప్పినప్పుడు పోస్ట్ పెట్టడం వల్ల రాష్ట్రంలో ప్రజలందరికీ గుడ్ న్యూస్. దాంతోపాటు హాట్ టాపిక్గా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.